సో ఈ వీడియోలో నేనైతే ఫుల్ ట్యూటోరియల్ అయితే చూపిస్తలేను. జస్ట్ మీకు అయితే డైరెక్ట్ ప్రిసెట్ లింక్ అండ్ అలాగే XML ఫైల్ లింక్ ఇస్తాను. సో వాటిని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రిసెట్ లింక్ ఉంటుంది అండ్ అలాగే XML ఫైల్ లింక్ ఉంటుంది. సో మీరు XML ఫైల్ లింక్ కావాలనుకుంటే అది ఇంపోర్ట్ చేసుకోండి, అంటే ప్రిసెట్ కావాలనుకుంటే ప్రిసెట్ ఇంపోర్ట్ చేసుకోండి. సో కొంతమందికి ప్రిసెట్స్ అనేది ఇంపోర్ట్ అయితే లేదా, సో వాళ్ళైతే XML ఫైల్ అయితే యూజ్ చేయండి. సో మీరు ఇట్లా ఇంపోర్ట్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఇట్లా ఇంపోర్ట్ అయిపోతుంది. సో ప్రిసెట్ అయినా XML ఫైల్ అయినా ఇంపోర్ట్ చేసుకుంటే మీకు వీడియో ఇట్లా కనిపిస్తుంది. సో మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ PNG ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు PNG హియర్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయినా ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ని PNGలోకి అయితే కన్వర్ట్ చేసుకోండి. సో కన్వర్ట్ చేసుకున్న ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకి PNG అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే సో సేమ్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్, ఈ ఫాంట్ స్టైలు ఇవన్నీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు వీడియో ఉంది కదా, సో ఈ వీడియో జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే మీ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. సాంగ్ అనేది నేనే యాడ్ చేసిన. ఒకవేళ మీరు XML ఫైల్ యూజ్ చేస్తే టెలిగ్రామ్లో ఉంటే సాంగ్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కెమెరా ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మీకు 3Dలోకి అయితే కనిపిస్తుంది. సో నేను ఎనేబుల్ చేసుకున్నా, ఇక్కడ ఎనేబుల్ అని చూపిస్తుంది కదా, సో ఇప్పుడు మీరు చూడండి. సో నాకు వీడియో అనేది 3Dలో ఉంది. సో దాని తర్వాత ఈ టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ మీరు కావాలనుకుంటే మీది కూడా డ్రాగ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఇక. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే. జై హింద్.